హలో అందరూ ఎలా ఉన్నారు? ఇది సాటర్డే వ్లాగ్. నేను ఎక్కడున్నానో తెలుసా? కడపలో ఉన్నాను. యాక్చువల్లీ మేము ఫ్రైడే బయలుదేరేసాము. సో సాటర్డే ఇంకా నేను వస్తున్నాననేసి అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా నేను అక్క ఉంటే చాలు కంపల్సరీగా షాపింగ్కి అయితే వెళ్తాము. అది కాకుండా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అమ్మవారికి చీర కొనుక్కుందామనేసి అయితే అనుకున్నాను. అందుకే నా అక్క కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి. అండ్ నేనైతే సుహాక్కి వచ్చాను. నాకైతే చీరలు అంతగా ఏమీ నచ్చలేదు. అందుకేనైతే ఆకృతికి వెళ్ళాము. ఆకృతిలో కలెక్షన్ చాలా బాగుంది. ఇంకా అంతసేపు వెతికి వెతికి లాస్ట్గా అయితే చీరల సెక్షన్ పైన ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఇంకా నాకు అంతగా ఏమీ నచ్చలేదు. ఈ శారీ కలర్ అయితే చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా ఉండింది. సో ఈ శారీని అయితే నేనైతే చూస్ చేసుకున్నాను. ఇంకా అంత షాపింగ్ చేశాను కదా, ఆకలి అవుతుందనేసి నేను మా అక్క అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాము. కంపల్సరీగా సరే వైవి స్ట్రీట్కి వస్తే ఎప్పుడైనా సరే నేనని అక్కని పిల్లలని స్వీట్ కార్న్ అయితే కంపల్సరీగా తింటాము. ఈ అన్న ఎప్పటి నుంచో తెలుసు, ఏకదంతాయ స్వీట్ కార్న్ అనేసి. ఈ అన్న దగ్గరే తీసుకుంటాం మ్యాక్సిమం. మిస్ అయితే వేరే అన్న దగ్గర అయితే తీసుకుంటాము. చాలా బాగుంటుంది. అన్న మమ్మల్ని చూసినా గుర్తుపెడతాడు, మేము కూడా అన్న దగ్గరే తీసుకుంటాము. ఇంకా స్వీట్ కార్న్ అయితే తినేసాము. టేస్ట్ అయితే బాగుంది. అండ్ అక్కకు కూడా పని ఉందనేసి జాలుకాస్కి అయితే వచ్చాము. బ్యాక్ టు బ్యాక్ అయితే చాలా పని ఉంది ఈ రోజైతే. సాటర్డే వచ్చినా కానీ తీరికే లేదు. మా అక్కది రేపు స్కీమ్ అయిపోతుంది. సో దాని డీటెయిల్స్ కోసం అయితే కనుక్కోవడానికి అయితే జాలుకాస్కి వచ్చాము. ఇది ఫ్రీడమ్ మంత్ కదా, సో వీళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు. 1 lakh అబోవ్ పర్చేస్ చేస్తే గోల్డ్ సమ్ ఓచర్ అయితే ఇస్తారు అనేసి. అండ్ ఈవినింగ్ ఇంకా విష్ణు వాళ్ళ ఫ్రెండ్ది పులివెందల్లో పెళ్ళి ఉందనేసి తనని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి అయితే తీసుకెళ్తున్నాను. ఈ రూట్లో పానీపూరి కనిపిస్తే తనకి ఆకలి అవుతుందనేసి ఆగాము. నిజంగా అంత పొద్దుటి నుంచి తిరిగి తిరిగి ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ ఆకలి అయిపోయింది. అందుకే దహీపూర్ అయితే చెప్పాను. ఇది మన శాటిలైట్ స్టేషన్ ఉంది కదా, రేడియో స్టేషను, అక్కడైతే ఆగాము. కేప్ సైడు ఫస్ట్ టైం కదా ట్రై చేద్దాము అనేసి దహీపూర్ అయితే ట్రై చేస్తున్నాను. నేనైతే 6 ఫ్లేవర్స్ పానీపూరి అయితే తిన్నాను, ఇక్కడైతే తినలేదు. చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నింది, బట్ టేస్ట్ అయితే నాకైతే యావరేజ్గా అనిపించింది. నిజంగా చాలా స్పైసీగా డిఫరెంట్గా ఉన్నింది టేస్ట్. ఇంకా తినేసేలాగోలో మళ్ళీ ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాము. ఈవినింగ్ అమ్మ వాళ్ళ సైడ్ బంధువులు అయితే రిసెప్షన్ ఉన్నింది. సో ఇంకా పిన్ని అందరం కలిసి అయితే ఐటీఐ సర్కిల్లో అయితే రీచ్ అయ్యాము. నిజంగా ఇలా చాలా రోజుల తర్వాత మళ్ళీ బంధువుల రిసెప్షన్కి అయితే పెళ్ళికి అయితే అటెండ్ అవుతున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆటో వాళ్ళు ఫుల్ రేట్ అడుగుతున్నారు, 200+ అయితే చెప్తున్నారు. ఇంకా మా అమ్మ అయితే బార్గెన్లో ఫస్ట్ ఉంటుంది. ఇంకా 150కి అయితే ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఇలా అందరం కలిసి రెడీ అయ్యి వెళ్తుంటే నాకు చాలా చూడముచ్చటగా అనిపించింది. ఇంకా మేమైతే 150కి ఆటో మాట్లాడుకొని ఫంక్షన్ హాల్ దగ్గర అయితే రీచ్ అయిపోయాము. ఫంక్షన్ హాల్ చాలా చిన్నదే. ఇది ఆర్టీఆర్ కన్వెన్షన్ హాల్ అనమాట. ఈరోజు అక్క చెల్లెళ్ళు అయితే క్యూట్గా ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్నారు. వీళ్ళిద్దరికి మ్యాక్సిమం ఎలా ఉన్న ఫంక్షన్స్ ఇలా అయితే తీసుకుంటాను నేనైతే. అండ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద రిసెప్షన్ వచ్చి డ్యాన్స్ అనమాట. ఇదొక్కటే బోర్ కొట్టకుండా ఉంటుంది. అసలు బంధువులు ఎవరో తెలియదు నాకు, మా వాళ్ళు తప్ప. ఇంకా రిసెప్షన్లో నా కూతురే హైలైట్ అనుకోండి. అసలు ఎంత బాగా కొత్తాలే పాటలే నా కూతురికి బాగా కలిసిపోయి అయితే డ్యాన్స్ అయితే చేస్తుందన్నమాట. ఇంకో ఇష్టమైన పార్ట్ వచ్చి ఫుడ్ డే. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ అయితే పెళ్లి భోజనం తింటున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ డైనింగ్ హాల్ వచ్చి చాలా చిన్నది. సో ఎలాగలో ఈ చిన్న ప్లేస్లో అయితే ఫాస్ట్గా పిల్లలకి పెట్టేసి నేను తినేసి ఇంకా ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చాము. ఐస్ క్రీమ్ అయితే బటర్ స్కాచ్ ఇచ్చారు. పిల్లలు అయితే అప్పుడే లాగిచ్చేస్తున్నారు. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే వచ్చి అంతా ఫ్యామిలీ మెంబర్స్తో మళ్ళీ చాలా రోజుల తర్వాత మామయ్యలతో, బాబాయ్తో, పిన్నితో, పిల్లలతో కలిసి తిరిగాను.